వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రవి బ్రో, సో మీ కెరీర్ గ్రాఫ్ అనేది ఇప్పుడు కొంచెం పైన స్కేల్ అవుతున్నట్టుంది. అదేనండి, దీని తర్వాత అయితే ఐ కెన్ సీ ఎలివేషన్ కొంచెం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక మూవీ రిలీజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ రిలీజ్ కాలే. అంటే ఆఫ్కోర్స్ ఓటీటీస్లో రిలీజ్ అయినాయి, కొంచెం మంచి పేరు వచ్చినాయి. కాకపోతే ఐఎమ్ హ్యావింగ్ ఆల్ మై హోప్స్, నా బెట్స్ అన్ని సినిమా మీద పెట్టుకున్నాను అనమాట. శ్రీకాకుళం మీద పెట్టేశారా? శ్రీకాకుళం మీద పెట్టేశాను. ఇంత వైడ్ రిలీజ్ వస్తుందండి, ఎందుకంటే వంశీ గారు తీసుకున్న తర్వాత సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ రిలీజ్ కూడా చాలా వైడ్గా చేస్తున్నారు. ఇందాకే మాట్లాడుతున్నాం, నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ 25th సోలో రిలీజ్ అండి. మిగతా 27th ఉంటే మన మూవీ మాత్రం December 25th. 27th. ఓకే ఓకే. సో యా, అంటే మంచి పండగ వాతావరణం, పండగ మొత్తం హాలిడే సీజన్. సో యా, అందుకే ఆల్ మై బెట్స్ ఆన్ దిస్. అంటే ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తే ఒక నార్మల్గా ఉన్న అబ్బాయి, సో అమ్మాయి వెనుక చుట్టూ తిరుగుతూ ఒక క్రైమ్లో పడిపోయేది. సో ఈ కైండ్ ఆఫ్ రోల్ అనేది కూడా మీరు ఎప్పుడు చేయలేదు కదా? లేదు, అస్సలు చేయలేదు. సో ఎనీ ఛాలెంజెస్? ఓ డెఫినెట్లీ అండి, దేర్ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్. చెప్పచ్చు సార్, అది పర్మిషన్ ఇచ్చేసారు, ఏదైనా ట్విస్ట్ కూడా రివీల్ చేసేయండి. అదే యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయండి. అండ్ కొంచెం ఛాలెంజింగ్ అంటే దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంటిమసీ బిట్వీన్. అది చెప్తున్నా, నేను అనుకున్నాను నన్ను ఎత్తుకెళ్ళడం ఛాలెంజింగ్ అనుకున్నా. ఇది ఇలా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడమా? అది చెప్తాడు అనుకున్నా. అంటే యాక్చువల్గా జూనియర్ సీనియర్ అని అట్లా ఏమన్నా అనుకున్నారా? అట్లా ఏం కాదు, సంహవ్ అంటే ఇంకప్పటికి ఇంత కంఫర్ట్ కూడా రాలేదు, ఇంత జెల్ అవ్వలేదు. కట్ చేస్తే థర్డ్ డేనే ఎప్పుడో దెర్ ఇస్ దిస్ వెరీ నైస్ క్యూట్ ఇంటిమేట్ సీన్ అక్కడ. అదే అదొద్దు, మాకు మాటలు కావాలి. అక్కడ మాటలు ఉండవు, అక్కడ మాటలు ఉండవు కదా. మాటలు ఉండవా? ఓకే. సో అలా అంటే దెర్ ఆర్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ చాలా న్యూ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అంత పెద్ద సెట్లో అంత ఎక్కువ మంది జనం మధ్యలో యాక్ట్ చేయడం కానీ, షూట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ నైస్. అండ్ సార్, కమింగ్ టు ద మ్యూజిక్ వైజ్, సో ఏ సాంగ్ పట్టుకున్నా కానీ మంచి చార్ట్ బస్టర్లా ఉంది. ఈవెన్ ఒకటి కమర్షియల్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ తీసుకున్నా కానీ, అండ్ దాంతోపాటు ఒక లవ్ సాంగ్ వాళ్ళిద్దరిది, అది బాగుంది. కానీ స్పెషల్గా నాకు బాగా నచ్చింది, మీ అభిరుచి బాగా అనిపించింది ఏంటంటే శ్రీకాకుళం సాంగ్. ఏంటంటే మా ఊరు శ్రీకాకుళం అని చెప్పి మంగళి గారితో పాడించాను అది. సో దగ్గరుండి మీరు కూడా కరెక్షన్స్ చెప్పడం కానీ ఎవ్రీథింగ్ అంతా కేర్ తీసుకున్నారు కదా. సో ఎట్లా ఐడియా అనేది కూడా మీకు? అది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నది, మనం ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు మనకు జెన్యూన్గా అక్కడ పీపుల్ ఫస్ట్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మనకు ప్రతి చోట తగులుతూ ఉంటారు. ఫస్ట్ ఆ సివిల్ వర్కర్స్ అవ్వచ్చు, లేకపోతే మైగ్రేన్ అని మనకు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కామెడీగా అనిపిస్తుంది, కానీ అందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఫస్ట్ సీరియస్గా కొట్టుకున్నా కూడా నవ్వుతారు, కానీ అందులో ఉన్న ఎమోషన్ ఎవరు పట్టుకోరు ఫస్ట్. సో వాళ్ళు కష్టపడి మన దాంట్లో అంటాం అంటే నిజంగా కూడా మనకి జవాన్లు, ఈ ఆర్మీలో చేసేవాళ్ళు కూడా మన తెలంగాణలో కొన్ని ఏరియాలు అంటే వెనకబడిన ఏరియాలో ఉన్నా కూడా మనకి అక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారండి, శ్రీకాకుళం నుంచి ఎక్కువ ఉంటారు. మనం ఇందులో కూడా ఆ డైలాగ్ కూడా పెడతాం. అంటే మిలిటరీకైనా వెళ్తాము, అందరికన్నా దేశభక్తి మాకు ఎక్కువ అని కాదండి. ఆ జాబ్ చేస్తే జీతం వస్తుంది, అందులో చేస్తే ఇంటికి పెన్షన్ వస్తుంది. అది మెయిన్ ఎమోషన్. అంటే అంటే చూడండి అంటే ఎట్లా ఉంటుందండి ఇది. సో అంత కైండ్ హార్ట్ ఉన్న పీపుల్. సో మనకి అక్కడి నుంచి వచ్చిన మా షర్లాక్ హోమ్స్ తల్లిదండ్రులు, వీళ్ళు దాని మీద ఆ ఊర్లో ఉన్న వాళ్ళ మీద పెట్టామండి. దానికి సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఆయన ఎక్కడో గుంటూరు, ఆయన మామూలుగా చెప్పాలంటే కూడా ఆయన ఎలాగా ఫస్ట్లో మోహనం ఏంటిది ఆయన ఎప్పటి నుంచో మనకు బాగా ఇది అవ్వడం వల్ల నువ్వేంటి ఇది పట్టుకొచ్చేసావు, వాళ్ళు ఏం వేసి మాట్లాడతారో ఎట్లా అంటే గురుగారు ఇది అంటే ఆయన యూట్యూబ్ వీడియోలు పెట్టుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎన్ని చూసి దీని మీద ఒక వర్క్ చేశారు. ఆయన వర్క్ చేసి ఇది అని చెప్పేసి ఆయన రాసి ఇచ్చిన తర్వాత అవసరానికి మించి 4 చరణాలు రాశారు. గురుగారు మనకు 2 సరిపోతాయండి అని చెప్పేసి అన్నా కూడా లేదు రాసినప్పుడే నాకు ఆ ఫీల్ వచ్చేసింది. ఫస్ట్
నువ్వు ఏదైనా సరే నీదే చాయిస్ పెట్టుకో 2 ఛానల్ అని. దానికోసం ఒక రోజు 2 రోజులు నైట్ అంతా ఆలోచిస్తూ కూర్చున్నాను. అన్ని బాగా రాశారు. ఇప్పుడు అన్ని బాగా వచ్చినప్పుడే పెద్ద టాస్క్ మనకు. అవునండి, అది చాలా బాగా నిజంగా ఆయనైనా రాశారు అనేది నిజంగా క్రెడిట్ నిజంగా రామజోగి శాస్త్రి గారికి ఇవ్వాలి. ఆ డెప్త్, సునీల్ కశ్యప్ ఆ ట్యూన్ ఇచ్చిన విధానం, మంగ్లీ కూడా అంతే ఓన్ చేసుకుని అమ్మాయి కరెక్షన్స్ చెప్పుకుని, ఆ రోజు ఆయన కూడా రాలేదు, సునీల్ కశ్యప్ గారు రాకపోయినా కూడా ఆ అమ్మాయి ఓన్ చేసేసుకుందండి ఫస్ట్. నేను ఇంతవరకు నేను ఏం పాడినా తెలంగాణ స్టైలు ఇది అంటూ ఉంటారు. సో నాకు చాలా సోల్ అంటే టచ్ అయ్యింది ఇది అనేది. అమ్మాయి అంతే చేస్తుంటే అడిగేది అనమాట ఫస్ట్. మాకు నిజంగా శ్రీకాకుళం తెలియదు, మాదేమో గోదావరి సైడ్. ఈ సినిమాలో ఒక రవితేజ గారు తప్ప ఆర్టిస్టుల్లో ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఎక్కడ ప్రాపర్ వైజాగ్, అమ్మమ్మది నాన్నమ్మది రాజాం అని శ్రీకాకుళం. ఓకే, సో అట్లా కాబట్టి ఈజీగా పెట్టేసారు. ముఖ్యంగా అందరూ లవ్ చేస్తారండి. అంటే ఆ శ్రీకాకుళం, ఆ ఉత్తరాంధ్ర నిజంగా జెన్యూన్ అనమాట ఫస్ట్ నుంచి. అది ఎప్పుడు బాగా ఇష్టం. మేము రాజశేఖర్ జీవిత గారు వాళ్ళతో పాటు మేము ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అప్పుడు నేను చూసేవాడిని అనమాట. వాళ్ళందరూ మాట్లాడే విధానం కానీ ఇది అప్పటి నుంచి నాకు చాలా ప్రేమ. ఇట్లా ఉంటారో ఇది అనేది నాకు ఎప్పుడో 2009లో వాళ్ళు అప్పుడు ఆ సినిమాలు చేసేటప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. రాజశేఖర్ గారు కూడా చాలా ఇష్టం అనమాట. జనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. సో మాట్లాడినప్పుడు ఇంత హార్ట్గా ఉన్నారు వీళ్ళు, రాలేదు అంటే ఇదనేది చిన్న ఫీల్ అనమాట. దానికి ఒక కమర్షియల్ పాయింట్ ఇవ్వాలి కదా, వాళ్ళ ఫీల్కి ఇవ్వాలి అంటే అట్రాక్ట్ చేసేది ఒకటి ఉండాలి కదా. మా సినిమాలో అనన్య గారు ముందు ఎలా కనిపిస్తున్నారు ఫస్ట్ అంటే సినిమాకి రావాలంటే ఆవిడ కదా ఇప్పుడు అట్లాగే. సో ఎందుకు రారండి, ప్రతి తెలుగు వాళ్ళు వస్తారు ఫస్ట్. అది మాత్రం నిజం సార్, వస్తారు. సో సో అట్లా అది పెట్టి ఈ క్రైమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టి అట్లా చేసాం అనమాట కథని. మెయిన్ స్క్రీన్ ప్లే అండి సార్. ఇట్లా డిటెక్టివ్ పాత్రలు అనేటప్పటికి మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది చంటబ్బాయి అండ్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. సో దానిలతో కంపారిజన్ ఏమన్నా ఈ మూవీకి ఉండే అవకాశాలు ఉంటాయా? అస్సలు ఛాన్స్ లేదండి, సంబంధం లేదు ఇందులో. ఇప్పటికీ క్లియర్గా చెప్తున్నానండి, ఇందులో ప్రతి క్యారెక్టరు హీరో. సప్త స్వరాల్లో ప్రతి స్వరముతో ఒక సాంగ్ చేయొచ్చు. ఓకే, సప్త సముద్రాల్లో ఒక్కోదానికి ఒక పేరు ఉంటుంది, అంతే కదండి. అలాగే డిటెక్టివ్లలో 7 కూడా ప్రతి ఎంఐ హీరో రవి అంటే ప్రతి ఒక్కరూ కూడా హీరో. ఇందులో ప్రత్యేకంగా హీరో అంటే ఎవరు లేరు. ఓకే, వెన్నెల కిషోర్ గారు కూడా ఆయన పాత్ర ఆయన చేసి వెళ్ళారు అంతే. వీళ్ళ పాత్ర వీళ్ళు చేసి ఎలా వచ్చారో ఆయన పాత్ర చేశారు. ఇది క్లియర్ ఫస్ట్. ఓకే సార్, ఇంతకు మేరీని ఎవరు చంపారు సార్? తనే అని అనిపిస్తుంది అనుకుంటారు. ఈ అమ్మాయి సాఫ్ట్గా కనిపించే వాళ్ళే వేసేసి వెళ్ళిపోతుంటారు సార్. అంటే ప్రేమ అంటే సహజంగా ఏంటంటే అండి అలా మీకు అలా వచ్చిందంటే నిజంగా గ్రేట్, మీరు సక్సెస్ అయిపోయినట్టే. అమ్మో, అంటే అది నిజమేనా ఏంటి కంపెనీ? కాదండి, ఇంత పెద్ద సెటప్ పెట్టి ఇంత 25th రిలీజ్ చేసుకుంటూ ఏదో మీతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే సింపుల్ గా కూర్చోబెట్టి మీరు ఎవరు చంపేస్తారని అడుగుతారు మీరు అసలు. అంటే అవునా కదా, చెప్పండి. మీన 2 సంవత్సరాల నుంచి మా డైరెక్టర్ గారి సినిమా మీద కూర్చొని పగలనగా రాత్రి కష్టపడి మేమెక్కడో వైజాగ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 6-7 వరకు కష్టపడి సినిమా చేస్తే ట్విస్ట్ అడిగేస్తారా? మా ఇంట్రెస్ట్ అండి అది. అంటే మీరు చెప్పండి, కరెక్టేనా? కరెక్టే. ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత మాకు ఆగదండి. ఏంటంటే 25వ తారీఖు వరకు మేము ఆగలేము. మా 2 సంవత్సరాల కష్టాన్ని 2 సెకండ్స్లో అడిగేస్తున్నారండి. సరే అండి, క్షమించండి. ఓకే, అండ్ సో స్లాంగ్ విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే బేసికలీ మీరు ఇప్పుడు ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తే ఇది వైజాగ్లో రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు ఫస్ట్ లైనే అది ఉంటుంది. సో ఇది బేసిక్గా వైజాగ్లో జరిగే స్టోరీ. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే వెన్నెల కిషోర్ గారు శ్రీకాకుళం నుంచి వచ్చి వైజాగ్లో జరిగిన ఒక స్టోరీ గురించి వైజాగ్ సరౌండింగ్స్లో అనుకోవచ్చు. సో మా క్యారెక్టర్స్ అందరికీ శ్రీకాకుళం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. వెన్నెల కిషోర్ గారు శ్రీకాకుళం నుంచి ఎవరు వచ్చారు వాళ్ళే కదా మాట్లాడతారు. సో మాకు ఆ స్లాంగ్ ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్. లేదు, మీరు అందరూ మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేర్చుకోవాలని. ఇందాక సార్ కూడా మాట్లాడారు కదా, సో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా నేర్చుకోవాలని అనిపించింది. యూజువల్గా సో ప్రతి దగ్గరికి వెళ్ళిన చోట అక్కడున్న రూటెడ్ బాయ్స్ మెయిన్గా వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి వాళ్ళ యాటిట్యూడ్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మరి యాటిట్యూడ్ విషయంలో మీరు ఏమైనా కేర్ తీసుకోవడం కానీ అక్కడ ఉన్న వాళ్ళని కలవడం కానీ అట్లా ఏమైనా చేశారా? అంటే ఎలాంటి అబ్బాయి ఉన్నా, ఎంత రూటెడ్ అయినా, ఎంత పాష్ అయినా సరే అమ్మాయి విషయంకి వచ్చేసరికి ఒకేలా బిహేవ్ చేస్తారు. అవునా? అమ్మాయి విషయంకి వచ్చేసరికి ఒకేలా నాకు తెలియదు. తెలీదా?
అంటే ఈ అమ్మాయి వెనక పడలేదు ఇప్పుడు పడ్డాంలేండి. మీ వెనక పడ్డారు అమ్మాయిలంతా. మీ వెనక ఎలా పడ్డారు, మా వెనక కూడా అడ్డపడ్డారు. సో కొంచెం అమ్మాయి మనసు గెలుచుకోవడానికి కానీ, ఆ అమ్మాయిని చూడడానికి కానీ, అమ్మాయి తిరిగి చూస్తే ఆనందపడడానికి కానీ ఎవరైనా సరే ఒకేలా బిహేవ్ చేస్తారు. అండ్ పాస్ట్లో నేను కూడా ఒక అమ్మాయిని చూడడానికి అలానే తాపత్రయపడ్డాను లెక్కల్లో ఎక్స్పీరియన్స్లు అన్నీ తీసుకొని అది అలవరుచుకున్నాను. ఓకే అంటే సార్ ప్రజెంట్ ఇప్పుడైతే మన తెలుగు ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ ఏదైనా ఉందంటే అది స్లాంగ్ ట్రెండ్. ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్లాంగ్ తీసుకొని దాని ప్రకారం వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు శ్రీకాకుళంతో మొదలైందంటే నెక్స్ట్ RC16 కానీ అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని మూవీస్ అనేది కూడా పుష్ప చిత్తూరు స్లాంగ్, శ్రీకాకుళం సంబంధించిన స్లాంగ్ తండేలు వస్తుంది, తండేలు అండ్ RC16 కానీ ఇప్పుడు ఈ మూవీ. సో ఎందుకు ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు? అంటే అలా అని లేదండి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ వస్తున్నాయి బాగా. చూసిన తర్వాత రాసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కథ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఏదైనా కొత్తది ఉందేమో అని వెతుక్కుంటూ ఉంటాం. అట్లాగే లాస్ట్ టైం సినిమా బండి అని ఒకటి వచ్చింది, బెంగళూరుకి ఆంధ్ర బోర్డర్కి ఒక స్లాంగ్ తీసుకున్నారు, అనంతపురం అట్లా తీసుకున్నారు. అంటే నిజంగా ఏంటంటే మనకి తెలంగాణలో 10 జిల్లాలకి 10 స్లాంగ్లు ఉంటాయి, ఉత్తరాంధ్రలో పాత 13 జిల్లాలకి కూడా 13 స్లాంగ్లు ఉంటాయి. ఫస్ట్ ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి చిన్న చేంజ్ అనిపిస్తుంది ఆచారాలకి. అట్లాగేంటంటే మన కథలు రాసేటప్పుడు టీం అందరూ కూడా ఏదన్నా బాగా వస్తుందా అన్నట్టు ట్రై చేస్తాం. కొంతకాలం చాలా కాలం గోదావరిది ఉంటుంది వెటకారం ఇదంతా. మనకి నాగేశ్వరరావు గారు రామారావు గారు స్టైల్ ఉన్నప్పుడు కృష్ణ అది వచ్చేది ఫస్ట్. సో అట్లా మనకి ఇదైతే బాగుంటుంది. మన కథ ఉత్తరాంధ్రలో రాజీవ్ గాంధీ గారు ఆ టైం తీసుకుంటున్నాం కాబట్టి ఇటు వెళ్దాము, ఒక కామెడీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అని నేను చెప్పిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారికి రమణారెడ్డి గారికి చెప్పిన తర్వాత కూడా ఆయనకి అసలు సంబంధం లేదు. ఆయన ఏ స్లాంగ్ తెలియదు, ఏమీ తెలియదు. ఆయన బిజినెస్ ఉంటుంది. ఆయన ఒంగోలు, అసలు సంబంధమే లేదు ఆయన. ఫస్ట్ ఇంకొక మాట చెప్పాలంటే నాకు షర్లాక్ హోమ్ అంటే కూడా తెలియదు ఆయన. ఫస్ట్ అది చేస్తే మన బిజినెస్ చేయాలి, ఇది అంటే కొట్టాలి, హిట్ కొట్టాలి, బిజినెస్ చేయాలి, అది మాత్రమే తెలుసు ఆయనకి. ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అదే, మిగతాది ఏది కూడా మాట్లాడరు ఆయన ఫస్ట్. సో అలాంటి టైంలో కథ విన్నారు, స్పాట్ డిసిషన్ తీసుకుంటారు. ఆయన సంబంధించిన బిజినెస్లో కూడా అట్లా తీసుకుంటారు. అట్లా తీసుకుని వీళ్ళు చేద్దామన్నారు. అన్న టైంకి 1 మంత్లో అనన్య గారు కలవడం, రవి గారిని కలవడం, వాళ్ళ కాఫీ షాపుల్లో టైటైలో చెప్పడం అన్నీ అయిపోయినాయి మొత్తం. ఓకే, కాఫీ షాప్ మీటింగ్లో స్టోరీ అనేది కూడా క్లోజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, దానికైతే ఒక డిటెక్టివ్ స్టోరీతో సో ప్రేక్షకుల్ని కూడా ఈ క్రిస్మస్కి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.